సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం నర్సంపల్లి పంచాయతీ సోమరవాడిపల్లి గ్రామంలో శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమరవాడిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజున ఉద్యోగులకు సెలవు సందర్భంగా ఒకరోజు ముందుగానే శనివారం రోజునే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నర్సంపల్లి పంచాయతీ సోమరవాడిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరిగిందని, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఒకరోజు ముందుగా పింఛన్లను పంపిణీ చేశారా అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనగానపల్లి మండలానికి సంబంధించిన టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య, ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా పాల్గొన్నారు. రేపు ఆదివారం మళ్ళీ 2వ తారీఖు ఇవ్వండి సార్, ముందు రోజే 31వ తారీఖు పంపిస్తారు. వీళ్ళకి కూడా అందరికి కూడా సెలవు ఇవ్వాలి కదా. చేద్దాం, పెట్టిద్దాం. పెట్టిద్దాంలే సార్, పెడదాం. ఇప్పుడు పెడదాంలే, రాసుకోండి, చూపిస్తాను. ఇప్పుడు 15,000 అప్పుడు 5,000 ఇస్తాను జగన్. మీలాంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ పని చేయకుండా మీకే సేవలు చేయాలి కదా. ఇవన్నీ తెలుసుకొని సార్ కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకొని 15,000 పంపిస్తారు. ఇది 3వ సారి నీకు 15,000 మన గవర్నమెంట్ వచ్చినాక.